హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో కీచక కానిస్టేబుల్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ప్రదీప్ అనే కానిస్టేబుల్ మైనర్ బాలికల్ని టార్గెట్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు నమోదైంది. మైనర్ అమ్మాయిల ఫోటోస్ మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా సహకరించకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఓ కానిస్టేబుల్ మైనర్ బాలికల ఫొటోస్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారంటూ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ వారి పట్ల లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా కూడా కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సాయి కిరణ్? సిద్ధు అయితే హైదరాబాద్ సంబంధించిన ఒక కానిస్టేబుల్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఇతను 2020 బ్యాచ్ చెందినటువంటి ప్రదీప్ అనేటువంటి కానిస్టేబుల్ ప్రస్తుతం శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. అయితే గతంలో కూడా రాజేంద్ర నగర్, కొంపల్లి, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేశాడు. ఈ ప్రదీప్ రాజేంద్ర నగర్ పిఎస్ లో పనిచేసినప్పటి నుంచి కూడా అయితే మైనర్ బాలికలను పట్ల పరిచయం చేసుకొని వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలుగా మార్చి మళ్ళీ తిరిగి వాళ్ళకే పంపడం ద్వారా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ కూడా పర్సనల్ గా వాళ్ళను వాడుకున్నాడు. వాళ్ళపైన లైంగిక వేధింపులు చేశాడు. ఎవరికైనా బయటకు చెప్తే వీళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తాను, బయట చెప్తాను, సోషల్ మీడియా అప్లోడ్ చేస్తానంటూ కూడా బెదిరించాడు. సో బాలికలంతా కూడా అతనికి సరెండర్ అయిపోయాడు. ఇందులో ఒక బాలికకు తీవ్ర వేధింపులు పెరగడంతో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో అతని పైన ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాజేంద్ర నగర్ పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. షీ టీం సాయంతో రాజేంద్ర నగర్ పోలీసులకు ఆ బాలిక ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన కానిస్టేబుల్ కి సంబంధించి ఫోన్ చూస్తే ఫోన్ నిండా కూడా అశ్లీల ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం ప్రదీప్ కానిస్టేబుల్ వ్యవహారం పైన పోలీసులు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు. ఈ ఘటన పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.